మీరు బిఎల్ఓనమ్మా? మీరు బిఎల్ఓనే. అచ్చా, అంటే నలుగురు బిఎల్ఓ సార్? అచ్చా, అసిస్టెంట్. బాగానే జరుగుతుందా మీకు? అంటే ఎన్ని అవుతున్నాయి ఇప్పటికి పర్సెంటేజ్? ఇప్పుడు ఇంకా ఇనిషియల్ కాదు సార్, ఇప్పుడు వస్తున్నారు. మోస్ట్గా 50 దాకా అయిపోతుంది. 50%? అంటే టోటల్ ఓటర్స్ వచ్చేది 50 వస్తున్నారు. 50 దగ్గర అయిపోతున్నాయి. మేము కూడా ఫీల్డ్లోకి వెళ్తున్నాం సార్, అక్కడ కూర్చొని రాసేస్తాం. టోటల్గా అయితే కంప్లీట్ చేయండి. డబల్ ఓట్లు ఉంటే సరే తీసేస్తాం, కానీ ఓట్లు మిస్ కాకుండా చూసుకోండి. పెట్టుకున్నాం సార్, డూప్లికేట్ సోషల్ కూడా ఎక్కువ ఉన్నది, సపరేట్ పెట్టుకున్నాం. అది కూడా చేస్తాం. ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఏం లేవు సార్. ఒక బూత్, నా బూత్లో అయితే ఒక 20 వచ్చినాయి సార్. 20 వచ్చినాయి. అంటే డబల్ ఓట్స్ డెత్ అయినవి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినాయి. వచ్చా, వెరిఫై చేసుకొని ఎక్కడ ఉంటారో, ఏ బూత్లో ఉంటారో వెరిఫై చేసుకొని ఆ బూత్లో ఉన్న ఒరిజినల్ ఓటర్ ఐడి నెంబర్ తీసుకొని అక్కడ ఉంచాలో ఇక్కడ ఉంచాలో అడిగేసి ఒక చోట తీసేస్తాం. అంటే ఎట్లా అడుగుతారు? ఫోన్ చేస్తారా? వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా కనుక్కుంటాం సార్. ఫోన్ చేస్తాం. ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళకి అడుగుతాం. ఇక్కడ లేమంటే కాల్ చేస్తాం సార్. లేదు మాకు ఇక్కడే కావాలంటే ఇప్పటికి తీసుకున్న ఫామ్ ఇస్తాము. తర్వాత లేదు అక్కడ ఇచ్చినారంటే అప్పుడు ఒక షిఫ్ట్ ఎక్కడ చోట అయితే వాళ్ళు అడిగిన చోటే ఉంటుంది కదా. ఎక్కడో చోట ఉంటుంది వాళ్ళకి, పోదు. ఇంకా డెత్ ఉన్నట్టు సార్, డెత్ ఉన్నట్టు పోవడమే బెటర్. మీరే ఫిల్అప్ చేస్తున్నారు ఇక్కడ? అంటే చదువుకున్న వాళ్ళు ఉంటే చేసుకోమని చెప్తున్నాము. చదువుకున్న వాళ్ళు ఇబ్బంది ఉంటే మేమే చేసేస్తాం. మంచిది, మీరు చేయడం కూడా బెటరే. కొద్దిగా మీ మంచి పని మీరు చేస్తే కొద్దిగా పర్ఫెక్ట్గా అంటారు. ఇచ్చినా కూడా మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఫోన్ చేసి అడుగుతున్నాం. ఫోన్ చేసి మళ్ళీ కరెక్షన్స్ ఉంటే మేమే కరెక్షన్ చేసి అప్లై చేస్తాం. వాళ్ళు చేసుకోవచ్చు చేయండి. పాపం వాళ్ళు ఓటు పోతే ఇబ్బంది. లేదు సార్, చేస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిది.